హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ప్రీవియస్ ఇయర్ టెట్ క్వశ్చన్ పేపర్ నుంచి సైన్స్ బిట్స్ అంటే ఓన్లీ ఈవీఎస్ బిట్స్ మాత్రమే చూద్దాము ఈ వీడియోలో. ఇంతకు ముందు ఆల్రెడీ సోషల్ బిట్స్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎరోసోల్ స్ప్రేస్ కంటైన్స్ ద పొల్యూటెంట్. ఎరోసోల్ స్ప్రేస్ లో ఒక పొల్యూటెంట్ ఉంటుంది. ఆ పొల్యూటెంట్ నేమ్ ఏంటి అని అడిగారు. మన ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 2 లెడ్, ఆప్షన్ 3 క్లోరోఫ్లోరోకార్బన్స్, ఆప్షన్ 4 నైట్రోజన్ డయాక్సైడ్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరోకార్బన్స్. ఎరోసోల్ స్ప్రేలో సిఎఫ్సిస్ ఉంటాయి. సిఎఫ్సిస్ అనేటివి మనం ఇంట్లో యూజ్ చేసే ఫ్రిడ్జెస్లో కూడా ఉంటాయి అన్నమాట. సో సిఎఫ్సిస్ అనేటివి ఒక ఎన్వైర్న్మెంట్ పొల్యూటెంట్ అనమాట అది. సో aerosol sprays contains the pollutant called chlorofluorocarbons, CFCs. Moving to the next question, the force acting on a యూనిట్ సర్ఫేస్ ఏరియాలో యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి అని. ఇది ఎవరికైనా తెలియకపోతే నార్మల్గా ఫార్ములాస్ ఉంటాయి కదా. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా అంటే F/A. ఏ ఫార్ములాకి ఏ ఫార్ములా F/A ఈజ్ ఈక్వల్ టు అని ఏది ఉంటుందో మనం చూస్ చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ 1 ఫోర్స్, ఆప్షన్ 2 ప్రెషర్, ఆప్షన్ 3 ఫ్రిక్షన్, ఆప్షన్ 4 గ్రావిటేషనల్ ఫోర్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 pressure is the answer. Pressure is equal to force by area. Force acting per unit area is called pressure. Pressure యొక్క యూనిట్స్ చెప్పండి మీరు. ప్రెషర్ యొక్క యూనిట్స్ పాస్కల్స్లో మనం ప్రెషర్ని మెజర్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, the frequency of an object which oscillates 20 times per second. ఒక సెకండ్కి 20 టైమ్స్ ఆసిలేట్ అయితే ఒక ఆబ్జెక్ట్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటి? మనకి ఇక్కడ టైం పీరియడ్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ అడుగుతున్నారు. బేసిక్గా ఇది ఒక ప్రాబ్లమాటిక్ సమ్ అనమాట. సమ్ చేయాలి. సమ్ చేసి ఆన్సర్ చెప్పండి నాకు. పాజ్ చేసి మీరు సమ్ చేసి ఆన్సర్ చెప్పండి. And the correct answer is option 4 20 హెడ్జెస్. ఇక్కడ మీకు సమ్ చేయడం రాకపోయినా, ఫార్ములాస్ గుర్తులేకపోయినా, మీరు ఇక్కడ ఏమడిగారు? ఫ్రీక్వెన్సీ అని అడిగారు. ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ ఏంటి? హెడ్జెస్. ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ హెడ్జెస్. ఈజీగా మనం ఆప్షన్స్లో హెడ్జెస్ ఏ యూనిట్స్గా దేనికైతే యూనిట్స్గా ఉందో ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా కూడా మనం తెలియనప్పుడు కొంచెం ఇలా జాగ్రత్తగా గమనిస్తే కొన్ని కీ పాయింట్స్తో మనం ఆన్సర్స్ పెట్టేసేయచ్చు. ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్స్ వచ్చేసరికి హెడ్జెస్, సో 20 హెడ్జెస్ అని పెట్టచ్చు. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద కెమికల్ దట్ కెన్ బి యూజ్డ్ టు న్యూట్రలైజ్ ద ఎసిడిక్ సాయిల్స్. సాయిల్ కనుక ఎసిడిక్ అంటే సాయిల్లో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటే మనం ఏ కెమికల్ ద్వారా ఆ సాయిల్ని న్యూట్రలైజ్ చేస్తాము అని అడిగారు. ఏ కెమికల్ యూజ్ చేస్తాము? ఇది మనకి 7th క్లాస్ నుంచి తీసుకోవాలన్న క్వశ్చన్. అమోనియం క్లోరైడా, కంపోస్టా, కాల్షియం ఆక్సైడా, సోడియం క్లోరైడా? అమోనియం క్లోరైడ్ వాడతామా, కంపోస్ట్ వాడతామా, కాల్షియం ఆక్సైడ్ వాడతామా, సోడియం క్లోరైడ్ వాడతామా? బేసిక్గా ఒక సాయిల్ మామూలుగా ఏదైనా క్రాప్ వేసే ముందు సాయిల్ టెస్ట్కి పంపిస్తారు. సాయిల్ టెస్ట్కి పంపించినప్పుడు ఓకే సాయిల్ న్యూట్రల్గా ఉంటే సాయిల్లో న్యూట్రియంట్స్ని బట్టి క్రాప్ మనం సజెస్ట్ చేస్తారు వాళ్ళు. అదే సాయిల్లో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉంటే మనకి కాల్షియం ఆక్సైడ్ ఆ పంట పొలంలో చల్లమని చెప్తారనమాట. కాల్షియం ఆక్సైడ్ చల్లడం వల్ల ఆ ఎసిడిక్ నేచర్ తగ్గిపోయి కొంచెం న్యూట్రల్గా మారుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద కెమికల్ దట్ కెన్ బి యూజ్డ్ టు న్యూట్రలైజ్ ఎసిడిక్ సాయిల్స్ ఈజ్ కాల్షియం ఆక్సైడ్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ ఇన్సెక్ట్స్లో రెస్పిరేటరీ అంటే గాలి పీల్చుకునే శ్వాస తీసుకునే ఆర్గాన్ ఏంటి ఇన్సెక్ట్స్లో అడిగారు. స్కిన్, గిల్సా, లంగ్సా, ట్రాకియానా? లంగ్స్ అంటే హ్యూమన్స్లో, సో ఆప్షన్ 3 కాదు. నెక్స్ట్ స్కిన్, గిల్స్, ట్రాకియా ఉంది. గిల్స్ అనేటివి ఫిషెస్కి రెస్పిరేటరీ ఆర్గాన్ గిల్స్, సో గిల్స్ కూడా లేదు. ఇంకా స్కిన్ అండ్ ట్రాకియాలో మనం స్కిన్ అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే స్కిన్ అనేటిది రెస్పిరేటరీ ఆర్గాన్ లైక్ చాలా
తక్కువ రెప్టైల్స్కి మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఇన్సెక్ట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇన్సెక్ట్స్లో ట్రాకియా సిస్టమ్ అనేది ఉంటుంది. సపోజ్ మనం ఒక కాక్రోచ్ తీసుకున్నాం, కాక్రోచ్లో ట్రాకియా సిస్టమ్ ఉంటుంది కదా. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రెస్పిరేటరీ ఆర్గాన్ ఇన్ ఇన్సెక్ట్స్. ఇన్సెక్ట్స్లో రెస్పిరేటరీ ఆర్గాన్ వచ్చేసరికి ట్రాకియా అనమాట. నెక్స్ట్, going to the next question. Correct order followed in the water waste treatment plant. Waste water treatment plant. ఈ waste water treatment plant అనేది క్లాస్ 7 సైన్స్ టెక్స్ట్ బుక్ లాస్ట్ లెసన్. వెరీ ఇంపార్టెంట్ లెసన్. ఈ లెసన్ ఎంత పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్కే చదవాలి, వేరే మెటీరియల్స్ అవేం చదవదు. ఓన్లీ టెక్స్ట్ బుక్ని మాత్రమే చదివితే, ఒక 4-5 సార్లు చదివితే ఈ లెసన్ నుంచి ఏ బిట్ వచ్చినా మిస్టేక్ లేకుండా పెట్టేయచ్చు. గట్టిగా 2-3 గంటలు కూర్చొని చదివిందే రిపీట్ చేస్తా నోట్స్ రాసుకొని చదివితే చాలా ఈజీగా పెట్టచ్చు ఈ బిట్. మన ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 బార్ స్క్రీన్స్, గ్రిట్ అండ్ శాండ్ రిమూవల్ ట్యాంక్, ఏరియేటర్, వాటర్ క్లారిఫైయర్. బార్ స్క్రీన్స్, గ్రిడ్ అండ్ శాండ్ రిమూవల్ ట్యాంక్, వాటర్ క్లారిఫైయర్ అండ్ ఏరియేటర్. బార్ స్క్రీన్స్, ఏరియేటర్, వాటర్ క్లారిఫైయర్, గ్రిడ్ అండ్ శాండ్ రిమూవల్ ట్యాంక్. బార్ స్క్రీన్స్, ఏరియేటర్, గ్రిడ్, శాండ్ రిమూవల్ ట్యాంక్ అండ్ వాటర్ క్లారిఫైయర్స్. మీరు ఏది కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు? అది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఫస్ట్ బార్ స్క్రీన్స్. హెవీ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయడానికి బార్ స్క్రీన్స్ యూస్ చేస్తారు. తర్వాత డర్ట్ని రిమూవ్ చేయడానికి గ్రిట్ యూస్ చేస్తారు. తర్వాత ఏమైనా శాండ్ ఉంటే శాండ్ రిమూవల్ ట్యాంక్ ద్వారా శాండ్ని రిమూవ్ చేస్తారు. తర్వాత వాటర్ క్లారిఫైయర్, వాటర్లో బ్లీచ్ వేసి వాటర్లో ఉన్న చిన్న ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తారు. తర్వాత ఏరియేటర్, ఒక టైప్ ఆఫ్ గ్యాస్ని రిలీజ్ చేస్తారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ యొక్క డైరెక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫిజిక్స్ నుంచి ఇచ్చారు. మన ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్, ఆప్షన్ 2 ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్, ఆప్షన్ 3 డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్ యూజ్డ్, ఆప్షన్ 4 డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ యూజ్. ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఖచ్చితంగా రాంగ్. ఎలక్ట్రిక్ సెల్ని బట్టి, ఎలక్ట్రిసిటీ వైర్ని బట్టి కరెంట్ యొక్క ఫ్లో డైరెక్షన్ ఏమి చేంజ్ అవ్వదు. సో ఆప్షన్ 3 and 4 రాంగ్. సో ఆప్షన్ 1 and 2. కరెంట్ అనేది ఒక సర్క్యూట్లో, ఎలక్ట్రిక్ సర్క్యూట్లో కరెంట్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు పాజిటివ్ నుంచి నెగిటివ్కి వెళ్తుంది. సో పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Going to the next question. The temporary changes of an organism that makes to adjust to its new environment over a short period of time. ఇది మనకి ఐ థింక్ 7th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ అనుకుంటాను. చాలా ఇంపార్టెంట్. ఒక ఆర్గానిజం తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడానికి టెంపరరీ చేంజెస్ చేసుకుంటే ఆ ప్రాసెస్ని ఏమంటారు అని అడిగారు. దాన్ని ఎసిమిటైజేషన్ అని అంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద టెంపరరీ చేంజెస్ ఆఫ్ అన్ ఆర్గానిజం దట్ మేక్స్ టు అడ్జస్ట్ టు ఇట్స్ అ న్యూ ఎన్విరాన్మెంట్ ఓవర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో న్యూ ఎన్విరాన్మెంట్కి తనను తాను అడ్జస్ట్ చేసుకుంటే ఒక ఆర్గానిజం, ఆ ప్రాసెస్ని ఎసిమిటైజేషన్ అని అంటారు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Moving to the next question. The system that changes the complex food materials into the simple absorbable materials. Complex food materials ni simple absorbable materials ga change చేసే సిస్టమ్. ఆ సిస్టమ్ ఏ సిస్టమ్? ఎక్స్క్రీటరీ సిస్టమా, డైజెస్టివ్ సిస్టమా, రెస్పిరేటరీ సిస్టమా, సర్క్యులేటరీ సిస్టమా? క్లియర్ గా చెప్పచ్చు డైజెస్టివ్ సిస్టమ్. ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే మొత్తం డైజెషన్ అయిపోయిన తర్వాత వచ్చేది ఎక్స్క్రీటరీ సిస్టమ్. నెక్స్ట్ రెస్పిరేటరీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎయిర్, మొత్తం ఎయిర్ ఎక్స్చేంజ్ మీదే ఉంటుంది. సర్క్యులేటరీ, ఇట్ డిపెండ్స్ ఆన్ బ్లడ్, మొత్తం బ్లడ్ సిస్టమ్ గురించే ఉంటుంది. సో డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ ద రైట్ ఆన్సర్. Option 2 is the correct answer. And our answer Going to the next question. The authority to issue the caste certificate at మండల్ లెవెల్లో కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి ఎవరికి అథారిటీ ఉంది? ఇది క్లాస్ 5 నుంచి 5th క్లాస్ నుంచి తీసుకున్న క్వశ్చన్. ఎవరికి అథారిటీ ఉంటుంది మండల్ లెవెల్లో కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి? బేసిక్ గా మన దగ్గర ఉన్న కాస్ట్ సర్టిఫికేట్ ఒక్కసారి చూస్తే క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది అక్కడ ఆ మండల్ కి సంబంధించిన ఎవరి సిగ్నేచర్ ఉంటారు. మన ఆప్షన్స్ వచ్చేసరికి ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, నెక్స్ట్
MDO Mandal Option 2 Development Carl Officer. Pearson. Option Option 3 3 Albert Tahsildar. Einstein. Option Option 4 4 MHO A.W. Mandal Health Green. Officer. And మనకి the correct answer సైన్స్ is ఫస్ట్ చాప్టర్ Tahsildar. మెథడాలజీలో ఫస్ట్ Tahsildar చాప్టర్లోనే signature ఇది వస్తుంది. ఖచ్చితంగా ఉండాలి. ఐ మీన్ ఈ స్టేట్మెంట్ Moving to the next question. అండ్ మన ఆన్సర్ Mudras వచ్చేసరికి are used to John express the Dewey is feelings the and emotions right by answer. basic గా ముద్రల ద్వారా, ముద్రలు అంటే హ్యాండ్స్ తో చూపిస్తారు, next వాటిని question. హ్యాండ్స్ తో చూపించే ఎక్స్ప్రెషన్స్ ని A good ముద్రాస్ అంటారు. objective should not have this వాటిని ఎవరు యూజ్ characteristic. చేస్తారు? మనకి మైమ్ ఆర్టిస్టులు యూజ్ Objectives చేస్తారా, ఉంటాయి కదా, పెయింటర్స్ యూజ్ ఏదైనా చేస్తారా, ఒక మ్యూజిషియన్స్ lesson యూజ్ చెప్పడానికి చేస్తారా, అన్నా, డాన్సర్స్ ఏదైనా యూజ్ ఒక థింగ్ చేస్తారా? ఆబ్జెక్టివ్స్ ద ఉంటాయి కరెక్ట్ కదా, ఆన్సర్ ఈ కింది వాటిలో ఏది డాన్సర్సే good కదా, చేతో objective ముద్రలు, కి character సింబల్స్ కానిది ఏది అంటే అని డిఫరెంట్ అడిగారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ being ఎక్స్ప్రెషన్స్ ని చేతో specific, being చూపిస్తారు. useful, being Mudras complex, is achieve, Mudras are adaptability used to to express the change. feelings and emotions by dancers. And option 3 is the Moving right to the answer. next being question. complex to A family achieve. only with a Achieve mother, చేయడానికి father complex గా and ఉండకూడదు. children ఇప్పుడు is కొంచెం called. easy గా ఒక ఉండాలి. ఫ్యామిలీలో ఓన్లీ మదర్, Objective ఫాదర్, అనేది. చిల్డ్రన్స్ ఉంటే అది ఏ టైప్ ఆఫ్ ఫ్యామిలీ? Option 3 is the జాయింట్ right ఫ్యామిలీ, answer. ఎక్స్టెండెడ్ Into the ఫ్యామిలీ, next question. న్యూక్లియర్ ఫ్యామిలీ, బిగ్ The best ఫ్యామిలీ. method to teach how potter ఓన్లీ makes మదర్, ఫాదర్ అండ్ pots. చిల్డ్రన్స్ ఉంటే దాన్ని న్యూక్లియర్ Potter ఫ్యామిలీ అంటే అంటారు. కుండలు ఆప్షన్ తయారు 3 is the చేసేవాడు. correct answer. కుండలు ఎలా తయారు చేస్తారు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓకే best ఫ్రెండ్స్, method థ్యాంక్స్ ఫర్ ఏది? వాచింగ్ దిస్ వీడియో. Being a ప్లీజ్ లైక్, teacher, షేర్ మీరు అండ్ ఏది సబ్స్క్రైబ్. best మీకు method ఇంకా అని ఎలాంటి choose కాంటెంట్ చేసుకుంటారని కావాలో మీరు అడిగారు. కామెంట్ సెక్షన్ లో కమెంట్ Options చేస్తే ఆ వచ్చేసరికి కాంటెంట్ discussion method, నేను డిఎస్సికి lecture సంబంధించిన method, కాంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై dramatization, చేస్తాను. field థ్యాంక్స్ trip. ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆప్షన్ 4 ఫీల్డ్ విజిట్. ఫీల్డ్ విజిట్ చేస్తేనే మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అంటే కళ్ళతో చూసేదానికి మనం లెక్చర్ మెథడ్లో చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంటుంది అనమాట. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూవింగ్ టు ద సోషల్ మెథడాలజీ. మెథడాలజీస్ అన్నీ ఒక వీడియో చేస్తున్నాను, బట్ మనం ప్రీవియస్ 3 బిట్స్ కూడా మెథడాలజీసే చూసాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.